ప్రభునందు ప్రియమైనటువంటి ఆ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానాంశము మనం చదువుకుందాం. ఏంటి అదని చెప్పారనంటే, పరమగీత గ్రంథములో 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించగలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. చదివినటువంటి వాక్య భాగాన్ని నాయన వివరించి మాకు బోధించండి. ఈ మాటలు ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా వినుచున్న వారందరికీ కూడా ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన ఛానల్లో వాక్యం వింటున్న వారందరికీ నా వందనాలు. అయితే ఇక్కడ మనం పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నాము. దీనిలో ఒక మాట ఉన్నది, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? ఎవరు ఈ మాట అడుగుతున్నది అని చెప్పానంటే, యెరూషలేము కుమార్తెలు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు అని చెప్పానంటే, స్త్రీలలో అధిక సుందర వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగినప్పుడు, ఈ వధువు సంఘము, సార్వత్రిక సత్క్రైస్తవ సంఘము, ఈ పెండ్లి కుమార్తె సంఘం ఏం చెప్తుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. నా ప్రియుడు అనగా సంఘము, నాకు ప్రియుడెవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని సంఘం ఏమని అంటుందంటే నా ప్రియుడు అని మాట్లాడుతూ ఉంది. అయితే మాట్లాడుతున్నటువంటి ఈ సంఘము ఏం చెప్తుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. వారు ఏమంటున్నారంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని చెప్పానంటే, లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముందు ఈ సంఘం ఏం చెప్తుందని చెప్పారనంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు అని చెప్పానంటే దాని అర్థం ఏంటి అంటే, ధవళవర్ణుడు అనగా తెల్లని వాడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు అని దాని యొక్క భావము. యేసుక్రీస్తు వారు ధవళవర్ణుడుగా ఉన్నాడు అనగా ఈ లోకములు, ఈ సృష్టిలోనే పాపము లేనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. పరలోకమందు ఉన్నటువంటి దూతలు కూడా ఆయన్ను చూసి ఏమని పాడుతున్నారు అంటే, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు పాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన పరిశుద్ధుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఆయన పరిశుద్ధుడు అనటానికి కొన్ని మాటలను మీకు నేను చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి. దయచేసి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే, అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అంటాడు, నాలో పాపమున్నదని ఎవరు నిరూపిస్తారో నిరూపించండి అని చెప్పానని ప్రభు అంటున్నాడు. చూడండి 8వ అధ్యాయము 45 వచనంలో, నేను సత్యమునే చెప్పుచూ ఉన్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? దేవుని బిడ్డలారా గమనించండి.
మరి ఈ లోకంలో నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. అలా చెప్పినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరూ లేరు. కారణం ఏంటి అని చెప్పానంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది, ఆయన యొక్క నడవడిలో పరిశుద్ధత ఉన్నది, ఆయన మాటలో పరిశుద్ధత ఉన్నది, ఆయన జీవితమే పరిశుద్ధమైనది. ఆయనలో ఉన్నటువంటి పాపమును ఎవరు మరి తప్పుగా పట్టగలరు? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు అంటే నేను పాపము లేనివాడను, పరిశుద్ధుడను. కాబట్టి నేను పరిశుద్ధుడను కాబట్టి ప్రభు అంటాడు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రభువును నమ్మినటువంటి వారు, ప్రభువును విశ్వసించిన వారు ఎలా ఉండాలి అని చెప్పారంటే పరిశుద్ధులుగా ఉండాలి. నోటి మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, జీవితంలో కానీ ఎవరమైనా సరే మనం దేవునిలో పరిశుద్ధంగా జీవించాలి. మనం చదువుతున్నది పరిశుద్ధ గ్రంథము, దేవుడు పరిశుద్ధుడు. మరి మనకు కూడా ఒక పేరు పెట్టాడు, మీరు పరిశుద్ధులు అని. ప్రభు ఎలా పరిశుద్ధులమయ్యాం మనము అని ఆలోచన చేస్తే మనలో పాపమున్నది. పాపము లేని మానవుడి లోకంలో లేడు. కానీ ప్రభు మనలను పరిశుద్ధుడు అంటున్నాడు. ఎలా పరిశుద్ధులుగా మనల్ని చేశాడు అని చెప్పానంటే ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు, శ్రమను అనుభవించాడు. మరి ఆయన తన రక్తమును మనందరి నిమిత్తము కార్చాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఉన్నాడు. కనుక మనం పరిశుద్ధులంగా జీవించాలని ప్రభు పేరట దేవుని వాక్యాన్ని బట్టి మీకు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే మరొకసాట మనం చూసినప్పుడు అక్కడ కూడా పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదివితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు. తర్వాత ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఒకటేమంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు వారి లోకంలో మనము ఎలాగూ నడవాలి అనే విషయానికి ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అంటే మనము ఆయనలో, ఆయన వలె, ఆయనలాగా మనము ఆయనలో నడిచేవారముగా ఉండాలి. మనము మరొక మాటను ధ్యానం చూస్తే ఆది కాండములో హానోకును గురించి చెప్పాడు. హానోకు దేవునితో కూడా నడిచాడు. ఆయన 300 సంవత్సరాలు పైన దేవునితో నడిచాడు. ఆయన ఎలా నడిచాడు అని చెప్పారంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచాడు. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన శాంతము కలిగిన వాడు, ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. ఆయన ఈ లోకంలో మన కొరకు సమస్తమును కూడా త్యాగం చేసినవాడు. కనుక మనం కూడా అలాగ నడుచుకోవాలని దేవుని వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. తర్వాత 2వ మాట అంటాడు, ఆయనలో పాపము లేదు. నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మకమునుపు దేవుడెవరా అని చెప్పనని నేను అన్వేషణ చేశాను. అన్వేషణ చేసి నేను కొన్ని గ్రంథాలను చదివాను. దేవుని బిడ్డలారా, ఒక మాట, నేను ముస్లిం కుటుంబంలో పుట్టినటువంటి వాడను. మరి నేను ఖురాన్ ప్రకారంగా నమాజ్ చేసేవాడిని. అయితే అలా చేస్తున్నటువంటి కాలంలో నాకు జబ్బు చేసింది.
నోటి వెంట రక్తం పడేది, ఆ విరోచనం కూడా రక్తమే పడేది. అయితే నేను ఆ రక్తం పడుతూ ఉన్నప్పుడు చాలా వీక్ అయిపోయి 4 రోజులు జబ్బు పడి నేను మంచంలో ఉన్నాను. మాకు డాక్టర్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఈయనకు వైద్యం చేయమని చెప్పారంటే పరీక్ష చేసి, ఇతడు బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికి మా అమ్మమ్మ గారు, వల్లి పద్మమ్మ గారు దేవుని సేవ చేస్తున్నారు. ఆమెతో పాటు ఇంకొక 10 మంది స్త్రీలు, చదువు రానటువంటి వాళ్ళు కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు నా మంచం చుట్టూ కూర్చొని రాత్రంతా నేను రక్తం కక్కుతున్నాను. మరి నా రక్తమే నాకు దుర్వాసనగా అనిపించి ఆ వాసనకు తట్టుకోలేక నాకు వాంతులు ఎక్కువైపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ స్త్రీలు మంచం చుట్టూ చేరి ప్రార్థన చేసినప్పుడు తెల్లవారుజామున నాకు స్వరం వినపడింది, నా కుమారుడా బ్రతుకు అని యేసు ప్రభు వారు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత క్రమక్రమంగా నేను కోలుకొని ఆరోగ్యవంతుడనైన తర్వాత నేను గ్రంథాలు చదివినప్పుడు దానిలో ఒక్కొక్క దేవుని గురించి ఆలోచన చేస్తే ఏ దేవునిలోనూ మంచి కనపడలేదు, ఏ దేవునిలో పరిశుద్ధత కనపడలేదు. నేను ఖురాన్ కూడా చదివాను. ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు కూడా, మరి నేను నమాజ్కి వెళ్ళేవాడిని కదా, ఆయన నన్ను రక్షించలేదు. అప్పుడు ఈ గ్రంథాలన్నీ చదివిన తర్వాత, ఖురాన్ కానీ ఆ హిందూ గ్రంథాలు కానీ చదివిన తర్వాత బైబిల్ కూడా నేను చదివాను. చదివిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథము నిజమైనటువంటి గ్రంథము, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు, ఆయనలో పాపము లేదు అని నేను తెలుసుకున్నాను. ఆయనలో పాపము లేదు అని చెప్పని నేను తెలుసుకున్నాను. అంతేకాదు, ఆయన నా కొరకు కల్వరి శిలువలో చనిపోయి రక్తం కార్చి ఆ రక్తం చేత నన్ను పరిశుద్ధునిగా చేశాడు. ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను మీకు నేను. అదేంటంటే, నాకు 9-10 సంవత్సరాల వయసు ఉంటుంది. నేను ఇంట్లో పండుకొని నిద్రపోతూ ఉన్నాను. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ప్రక్కన కూర్చొని వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు నాకు ఒక దర్శనం కలుగుతుంది. ఏం దర్శనం కలుగుతుంది అని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు భూమికి ఆకాశానికి మధ్య ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన శరీరంలో నుండి మాంస ముక్కలు వేలాడుతున్నాయి. ఆ మాంస ముక్కల చివర రక్తపోట్లు కనపడుతున్నాయి. ఆ రక్తపోట్లు ఒక్కొక్కటిగా నా ఒంటి మీద పడినప్పుడు నా శరీరం అంతా, నా వస్త్రాలన్నీ కూడా రక్తముతో నిండిపోయినాయి. ఆ రక్తముతో నిండిపోయినప్పుడు నాకు అప్పుడు అర్థం కాల, కళ్ళు తెరుపులు పట్ల నేను మంచం మీద పండుకొని నిద్రపోతున్నా, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను కేకలు వేస్తూ అంటున్నాను, అయ్యో ఎవరో వ్యక్తిని సిలువ వేశారు, ఆ సిలువలో ఆయన రక్తం కారుతుంది, ఆయన వేదన పడుతూ ఉన్నాడు, ఆ రక్తం వచ్చి నా మీద పడుతుంది, నేను ఆ రక్తం చేత నిలువెల్లా తడిసిపోయాను అని చెప్పాను. నేను కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నాను. మా అమ్మ మా నాన్న వచ్చి నన్ను పట్టుకొని కుదుపుతూ ఏంట్రా అని చెప్పానన్నారు. నాకు ఆ దర్శనం ఆగిపోయే వరకు కళ్ళు తెరుపులు పడలేదు. దర్శనం ఆగిపోయింది. తర్వాత నేను మా అమ్మ నాన్నతో చెప్పాను ఈ సంగతి. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభువు తన రక్తం చేత నిన్ను కడిగాడయ్యా అన్నారు. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే, మాకు 2 అక్కలు, తర్వాత 3వ సంతానము, 2 మగపిల్లలు. 2 మగపిల్లల్లో పెద్దవాడిని నేను. మరి ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేకపోతే మా వాళ్ళు ఎగతాళి చేస్తుంటే మా అమ్మ ప్రభువుని అడిగిందంట, అయ్యా నాకు ఒక మగబిడ్డను దయచేయి అని. అప్పుడు నేను మగబిడ్డను ఇస్తాను కానీ నా సేవకి ఇస్తావా అని అడిగాడంట. అడిగితే ఇస్తాను అయ్యా అందంట. అయితే అలా అని అప్పటికి చిన్న వయసులోనే 9-10 సంవత్సరాల వయసులోనే ప్రభువు తన శిలువ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. తర్వాత రోగినై ఉండగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ఆ గ్రంథాన్ని చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో నాకేం కనబడిందంటే, ఈయనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు,
ఏకైక దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పారని నా మనసులో నేను రూఢీపరుచుకున్న తర్వాతే నేను యేసుక్రీస్తుని నమ్మాను సొంత రక్షకునిగా. ఆ తర్వాత నేను మరి ఐటీఐ చేసి హైదరాబాదులో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నన్ను పలుమార్లు సేవకు పిలిస్తే నేను సేవకు రానని చెప్పాను. దేవుని యొద్ద గట్టిగా చెప్పేశాను. ఒక రోజు నేను మిషన్ మీద పనిచేస్తున్నప్పుడు ఒక మిషను నా ఎడం చేతి మీద పడిపోయి ఆ 4 ఏళ్ళు కూడా ఇరిగిపోయింది. 4 ఏళ్ళు కూడా విరిగిపోతే సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేయించారు. మరి ఆ తర్వాత సెలవు ఇచ్చి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని రాయ్యా అని చెప్పారు. నేను మా పెద్దక్క గారు హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మా అక్కగారు బట్టలు ఉతుక్కుంటుంటే నేను లోపల కూర్చొని ఆ చేతులకు బ్యాండేజ్లు వేసి ఉన్నాయి ఇలా పెట్టుకొని ఏడుస్తున్నాను. అప్పుడు దేవుని స్వరం మాట్లాడుతూ అంటుంది, ఇంతవరకు చాలా మరణానికి అప్పగించమంటావా అని చెప్పాను. అప్పుడు నేను దేవుని మాట వినకుండా చనిపోతే నరకానికి వెళతాను కనుక నేను ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పానని హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ఒల్లూరుపాలెం అనేటటువంటి గ్రామంలో నేను సేవ చేస్తూ ఉన్నాను. అయితే మా అమ్మమ్మ గారు మొట్టమొదటి సేవ, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 60 మంది 70 మంది విశ్వాసులు ఉంచుతూ ఉంటారు. ఆ తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత ప్రభువు నాకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈనాడు ఒక పెద్ద సంఘాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే, మా అమ్మమ్మ గారు నమ్ముకుందనో మా అమ్మగారు నమ్ముకుందనో నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు. నేను యేసు ప్రభువుని వాక్యం ద్వారాగా తెలుసుకున్న తర్వాత, ఆయన ప్రేమను రుచి చూసిన తర్వాత, నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు కూడా నేను అయిష్టంగానే నమ్ముకున్నాను, కానీ తర్వాత యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను నేను తెలుసుకొని యేసు ప్రభువును సంపూర్తిగా నేను విశ్వసించి ఈనాడు 40 సంవత్సరాల నుంచి ఆయన సేవలో నేను ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని చెప్పానంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పాపము లేనటువంటి పరిశుద్ధుడు. అదే మాటను పేతురు పత్రికలో రాస్తూ అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యేసుక్రీస్తు వారి యొక్క నోట్లో ఏ కపటము కూడా కనబడలేదంట. తర్వాత ఇంకేమన్నాడంటే, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన అక్కడ దారి వెంట వెళ్ళేటటువంటి వారు ఆయన చూసి తలలు ఊసుతూ వెళ్ళారు. తర్వాత రెండవది చూస్తే ప్రధాన యాజకులు శాస్త్రులు వాళ్ళు ఏం చేశారంటే, సిలువ ఎదుట నిలబడి మరి వీడు ఇతరులను రక్షించినటువంటి వాడు, వాడిని రక్షించుకునేమో అని చెప్పారని వారు ఆయనను హేళన చేసి ఎగతాళి చేశారు. అయితే ఒక మాట, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు జరిగినటువంటి సంభవాలను బట్టి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి అయినటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పని సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయములో చనిపోయి నీతి విషయములో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందితిరి. అయితే ఇక్కడ ఒక మాట ఏంటి అని చెప్పానంటే, ఆయన పాపము లేనివాడు, ధవళవర్ణుడు అని చెప్పారంటే అర్థం ఏంటంటే తెల్లనివాడు, అనగా పాపము లేనటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు ధవళవర్ణుడు, ఇంకొక మాట ఏమంటాడంటే రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అని చెప్పాను అనగా ఎర్రనివాడు. తెల్లనివాడు ఎర్రనివాడుగా ఎలా అయ్యాడు
అని చెప్పానంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని గత్సెమని తోటలో ఆయన చివరి రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క శరీరములో నుంచి చెమట రక్త బిందువులుగా మారి అది రాతి మీద పడినప్పుడు గొప్ప రక్త బిందువులాయను అని చెప్పాను. అక్కడ యేసు ప్రభు వారిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వారు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకుడు ఏం చేశాడు అంటే కొరడాలతో కొట్టించాడు. వస్త్రాలు తీసివేసి ఆయనను కొరడాలతో కొట్టించాడు. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరము గాయాలయ్యి ఆ గాయాల్లో నుంచి కారినటువంటి రక్తాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడు అని చెప్పానంటే రత్నవర్ణుడు అని చెప్పని రాశాడు. మనం పరిశుద్ధ గ్రంథంలోనే దానియేలు గ్రంథంలో కూడా చూస్తే ఆయన దేహాన్ని గురించి ఒక మాట రాశాడు. ఏమని రాశాడు అని చెప్పానంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన రక్తవర్ణపు రాయి వంటి దేహము కలిగిన వాడు, అనగా ఆయన యొక్క శరీరం ఎలా ఉంది అని చెప్పానంటే రక్తవర్ణంగా కనబడుతూ ఉన్నది. ధవళవర్ణుడు మన నిమిత్తము ఆయన రక్తవర్ణుడిగా మార్చబడ్డాడు, రక్తవర్ణుడిగా మార్చబడ్డాడు. అయితే ఈ మాటను మనం చూస్తే ఒక మాట మనకు అక్కడ కనపడుతున్నది ఏంటి అని చెప్పానంటే ఆయన రత్నవర్ణుడు, ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. ఆయన శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మారిపోయింది. ఆ రీతిగా ఆయనను దెబ్బలు కొట్టినప్పుడు ఒకటి మనం గమనించినట్లయితే ఒక సైనికుడు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ముళ్ళతీగ తీసుకొచ్చి 3 అంగుళాల పొడుగున్నటువంటి ముళ్ళతీగను తీసుకొని వచ్చి దానిని రౌండ్గా అల్లుతుంటే ప్రక్కన ఉన్న సైనికుడు అన్నాడు, ఇదెందుకు ఈ తీగ తెచ్చి అల్లుతున్నావేంటి అని చెప్పానంటే అతడు చెప్పాడు, ఇతడు యూదులకు రాజు కదా, ఈయన మరి రాజు అయినప్పుడు కిరీటం ఉండాలి కదా అని ఆ ముళ్ళ తీగతో కిరీటం మళ్ళీ అది తీసుకొచ్చి యేసుప్రభు వారి తల మీద పెట్టి ఆయనను ఆ రెల్లుకర్రతో కొట్టినప్పుడు ఆ ముళ్ళన్నీ కూడా తలలో దిగిపోయి ఆ దిగిపోయినటువంటి ఆ ముళ్ళు ఆయన తలలో ఉన్న నరాలను చీల్చగా అవి ఏమైంది అని చెప్పానంటే ఆయన ముఖమంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. తర్వాత ఆయనను కొరడాలతో కొట్టారు. ఆ తర్వాత ఆయన ముఖం మీద ఒక సైనికుడు వస్త్రం వేసి గట్టిగా ఒక గుద్ది బోధకుడా నిన్ను గుద్దిన వారెవరో ప్రవచించి చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అన్నారు. అయితే వాటి విషయంలో అక్కడ మనం గమనించినట్లయితే ఆయన యొక్క ముఖంలో ఏం కనబడుతుంది అని చెప్పానంటే ఆ పళ్ళు అలాగే పెదాలు పగిలిపోయి రక్తం వచ్చి ఆయన ముఖమంతా కూడా రక్తసిక్తం అయిపోయినట్లుగా అయిపోయింది. అయితే మనము చూస్తే దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను, అతడు నడుము మేలిమి నడికట్టు కట్టుకుని ఉండెను, అతని శరీరము రక్తవర్ణపు రాయి వంటిది, రక్తవర్ణపు రాయి వంటిది అని చెప్పి అంటున్నాడు. అంటే ఆయన ఈ లోకంలోనికి నరుడుగా రాకమునిపే ఆయన గురించి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే జగత్తు పునాది వేయబడకమునిపే వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి దానియేలు గ్రంథంలో మరి ఆయన పరిశుద్ధుడుగాను కనపడ్డాడు. రెండవది ఏంటి అని చెప్పానంటే ఆయన ఎర్రని వాడుగా కూడా కనపడ్డాడు. ఎర్రని వాడు ఎందుకు అయ్యాడు అని చెప్పానంటే ఆయనను ముఖం మీద గుద్దిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పానంటే ఆయన తీసుకొని వచ్చి పిలాతుతో అంటున్నారు, ఇతనికి సిలువ శిక్ష విధించండి, మరణశిక్ష విధించండి. ఆ మరణశిక్ష విధించమన్నప్పుడు మీ రాజును మీరు శిక్షిస్తారా అని పిలాతు అడిగితే మాకు హేరోదు తప్ప రాజు ఎవరు లేరు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిని పిలాతు ఇదిగో మీ రాజును మీ చేతికి అప్పగిస్తున్నాం, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నప్పుడు వారు ఆయన తీసుకొని వచ్చి బరువైన సిలువను భుజాన్ని పెట్టి
ఆయన వీపు మీద కొరడాలతో కొట్టుకుంటా, వడి ముళ్ళు కలిగినటువంటి కొరడాలతో, గాలపు ముళ్ళతో కలిగినటువంటి కొరడాలతో ఆయన కొట్టుకుంటూ, ఆయన ఆ శరీరంలోనికి ఆ ముళ్ళు దిగబడిపోతే, ఆ దిగబడిపోయినప్పుడు ఆయన వీపు మీద కాలు పెట్టి దాన్ని బయటికి లాగితే, ఆ కొరడాన్ని బయటికి లాగితే ఆయన ఎముకలు కూడా కనబడినాయి అని కీర్తనాకారుడు ఆ 22వ కీర్తనలో రాస్తాడు. దేవుని పిల్లలారా గమనించండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. సిలువను వేయటానికి ఆయన తీసుకుని వెళ్ళి సిలువ మీద పడుకోబెట్టినప్పుడు ఈయన శరీరంలో గాయము లేని స్థలం ఏదైనా ఉందా అని వాళ్ళు పరిశీలించినప్పుడు వారికి అరిచేతుల్లో అరికాళ్ళల్లో గాయాలు లేకోకుండా కనపడ్డాడు. కనపడినప్పుడు ఇది కూడా ఎందుకు వదిలిపెట్టాలి అని 3 మేకులు తీసుకుని వచ్చి యేసు ప్రభు వారిని ఆ 3 మేకుల్లో, ఆయన చేతుల్లో 2 మేకులు, ఆయన 2 కాళ్ళల్లో 1 మేకు ఆయన కొట్టి ఆయనను చిత్రహింసలు పెట్టినప్పుడు ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఇదంతా ఎందుకు చేశాడు ప్రభు అని చెప్పానంటే, నీవు నేను రక్షింపబడాలి అని చెప్పానని ప్రభు ఏం చేశాడు అని చెప్పానంటే, ఆయన మన కొరకు సిలువలో మరణమయ్యాడు, వేదన పెట్టబడ్డాడు, శ్రమను అనుభవించాడు. కనుక అలాగూ ఆయన చేయటం వల్ల ఈనాడు మనకి పాప విమోచనం కలిగింది. అలాగే పరిశుద్ధులమయ్యాము, ఈనాడు పరలోక రాజ్య వారసులమయ్యాం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందని చెప్పానంటే, ఆయన పరమగీత గ్రంథంలో 5వ అధ్యాయంలో మనము 5:9 వచనంలో చూస్తే ఏమన్నాడంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నా ప్రియుని నేను గుర్తించగలను. అనగా ధవళవర్ణుడు అనగా తెల్లనివాడు, అలాగే తెల్లనివాడు అనగా పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు. రత్నవర్ణుడు అని చెప్పనగా ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడి రక్తంగా మారిపోయినప్పుడు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు. మరి ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలను ప్రభువా మీరు దీవించండి. నాయన వాక్యం వినుచున్నటువంటి వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని కూడా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. నాయన మా ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని నీ సన్నిధిలో ముద్ర వేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.